Let us turn to 1 Corinthians chapter 6, verses 7 to 11. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 7 నుంచి 11 వచనాలు ఈ రోజు మనం ధ్యానం చేసుకుందాం. 1 Corinthians chapter 6, reading from verse 7. Now therefore there is utterly a fault among you, because ye go to law one with another. Why do ye not rather take wrong? Why do ye not rather suffer yourselves to be defrauded? Nay, ye do wrong and defraud, and that your brethren. Know ye not that the unrighteous shall not inherit the kingdom of God? Be not deceived, neither fornicators, nor idolaters, nor adulterers, nor effeminate, nor abusers of themselves with mankind, nor thieves, nor covetous, nor drunkards, nor revilers, nor extortioners shall inherit the kingdom of God. And such were some of you. But ye are washed, but ye are sanctified, but ye are justified in the name of the Lord Jesus and by the Spirit of our God. 7 నుండి 11 వచనాల వరకు మళ్ళీ తెలుగులో కూడా చదువుకుందాం. ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము. అంతకంటే అన్యాయము సహించుట మేలు కదా. వారికంటే మీ సొత్తులను అపహరించుట మేలు కదా. అయితే మీరే అన్యాయము చేయుచున్నారు, అపహరించుచున్నారు. మీ సహోదరులకే ఇలాగు చేయుచున్నారు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై ఉంటుంది కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. In this chapter, we were studying what to do when two brothers in the church or Christians in the church fight with one another. ఈ యొక్క అధ్యాయంలో మనం దేని గురించి చదువుతున్నామంటే సంఘములో ఇద్దరు సహోదరుల మధ్య ఒకవేళ భేదాభిప్రాయాలు లేదా గొడవలు వస్తే అప్పుడు ఏం చేయాలి? When we have a problem with a neighbor who is an unbeliever, or when unbelievers fight with one another, normally they go to court to settle the dispute, to settle the problems. ఒకవేళ అవిశ్వాసులైన వాళ్ళ మధ్య వారికి గొడవలు వస్తే, సమస్యలు వస్తే వాళ్ళు పరిష్కారం నిమిత్తం ఏం చేస్తారంటే వారు కోర్టుల దగ్గరికి వెళ్తారు. But if the parties involved, they are both part of the same church, or they are both believers, how should we try to reconcile it? అయితే మరి సంఘములో ఉన్నవారు ఒకే సంఘానికి చెందిన వారి మధ్య ఇట్లాంటి భేదాభిప్రాయాలు వస్తే వాటిని మనం ఏ విధంగా అనుసంధానం చేయాలి? So Apostle Paul is telling to the church that the Lord not only gave rulers and judges to the world outside, the Lord also gave rulers even in the church. అయితే అపోస్తలుడైన పౌలు ఏమని తెలియజేస్తున్నాడంటే కేవలము భౌతిక ప్రపంచంలోనే పరిపాలించేవారు, న్యాయ సలహాలు ఇచ్చేవారిని భౌతిక ప్రపంచంలోనే దేవుడు ఉంచలేదు, సంఘములో కూడా దేవుడు నాయకులను ఉంచాడు సమస్యలను పరిష్కారం చేయడానికి అని తెలియజేస్తున్నాడు. And that's why all faithful churches, God has taught us to appoint elders in the church. ఆ కారణంను బట్టే మరి నమ్మకంగా పరిచర్య చేసే సంఘాలన్నీ కూడా సంఘంలో పెద్దలను నియమిస్తూ ఉంటారు. And when we think about church, normally we think about pastors who are mainly involved in the preaching of God's word. సంఘంలో మనం సంఘం అనగానే పాస్టర్ గారి గురించి మనం ముఖ్యంగా ఎవరైతే వాక్య పరిచర్య చేస్తారో వారే ముఖ్యం అనుకుంటాం. And normally we think of them as people who come on Sundays, who preach God's word, and then they go back. ఏమనుకుంటామంటే వాళ్ళు ఆదివారం వస్తారు, దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తారు, మరలా తిరిగి వెళ్ళిపోతారు. So we like to see them as teachers of God's word. మనం ఎంతవరకు వాళ్ళ గురించి ఆలోచన చేస్తామంటే వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని బోధించేవారే, ఉపదేశించేవారే అనుకుంటాం, అంతవరకే. And when it comes to important matters of our life, we don't want to take their advice. మరి జీవితంలో ఏదైనా ప్రాముఖ్యమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు లేదా సలహాలు అవసరమైనప్పుడు మరి పాస్టర్ యొక్క సలహా మనం తీసుకోవడానికి ఇష్టపడం. Sometimes we take important decisions in our life. ముఖ్యంగా మన జీవితంలో అవసరమైనటువంటి ప్రాముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో పాస్టర్ గారి యొక్క సలహా మనం తీసుకోవడానికి ఇష్టపడం. Some young people, they decide to get married. After fixing everything, date, everything, they tell the pastor, I decided to get married this day, we are planning. Are you available on that day?
కొంతమంది యవనస్తులు వాళ్ళు వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు పెళ్లి సంబంధాలు చూసుకుంటారు, అన్ని డేట్లు కూడా నిర్ణయించుకుంటారు. అంతా అయిపోయిన తర్వాత అప్పుడు పాస్టర్ గారికి ఫోన్ చేసి, అయ్యగారు ఇట్లాగా నేను పెళ్లి చేసుకోబోతున్నాను, ఫలానా రోజు వివాహం పెట్టుకుంటున్నాం, ఆ రోజు మీరు అందుబాటులో ఉంటారా అని అడుగుతారు. So he don't know whether the girl or boy is a believer, they are living a good Christian life. He don't know any details. మరి పాస్టర్ గారికి ఏమో వాళ్ళు అవతల వాళ్ళు అవిశ్వాసులా ఏమీ తెలియదు, వాళ్ళు ఒక మంచి క్రైస్తవ జీవితం జీవిస్తున్నారా లేదా, ఇలాంటి వివరాలు ఏవి కూడా పాస్టర్ గారికి తెలియదు. And sometimes they think, oh, then the pastor says, oh, maybe I may not be available. They may think, okay, then I will call another pastor and I will do it. అప్పుడు ఏం చేస్తారు, పాస్టర్ గారా అమ్మ నాకు అందుబాటులో నేను ఉండలేను ఆ టైంలో అంటే, సర్లే మీకు కుదరకపోతే మేము ఇంకో పాస్టర్ గారికి ఫోన్ చేసుకుంటాం, ఇంకో పాస్టర్ని పిలుచుకుంటాం అని చెప్తారు. So if the pastor teaches in the pulpit and preaches, you are happy, but we normally don't want them to involve in our day-to-day life. పాస్టర్ గారు వచ్చి ఆ యొక్క వేదిక మీద ఉండి బలిపీఠం మీద ఉండి అక్కడి నుంచి బోధించటము ఉపదేశించటము అది మనకి ఇష్టమే, కానీ మన యొక్క అనుదిన జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలలో పాస్టర్ గారి యొక్క సలహా మనకి ఏమాత్రం అవసరం లేదన్నట్టు ఉంటాం. But when we look at the Bible, the teachers of God's word, God also gave them the authority to judge, to rule over the church. అయితే దేవుని యొక్క వాక్యమును మనం గ్రహించినట్లయితే, వాక్యంలో దేవుడు ఎవరినైతే వాక్య పరిచర్యకు నియమించాడో వారిని సంఘమును పరిపాలించే ఆ అధికారాన్ని కూడా వారికి ఇచ్చాడు. You know, even in the Old Testament, the Levites, we know God separated them to teach the law of God to the people. మరి పాత నిబంధనలో మనం చూసినట్లయితే లేవీయులను దేవుడు ప్రత్యేకంగా వారిని దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి నియమించుకున్నాడు. But many of them, the Lord also gave them the authority and the privilege to be judges. When they have disputes among themselves, they will go and ask the advice of the priests, and they were given the power to judge. మరి అట్లాగే వారిలో అనేక మందిని న్యాయస్తులుగా కూడా దేవుడు నిర్ణయించాడు. ఎవరికైనా ఏదైనా సమస్యలు వస్తే వాళ్ళ దగ్గర వాళ్ళు వెళ్ళి ఆ యొక్క యాజకుల దగ్గర చెప్పుకొని అక్కడ పరిష్కరించుకోవడానికి ఆ తీర్పు తీర్చే అధికారం కూడా దేవుడు వాళ్ళకి అనుగ్రహించాడు. And not only that, when we read Exodus and all, we see God asked Moses to appoint elders over the group of people, and they were given the power even to judge disputes between them. అంత మాత్రమే కాదు, కానీ మరి నిర్గమాకాండంలో మనం చూసినట్లయితే మోషే కాలంలో మోషే కూడా కొంతమంది పెద్దలను నిర్ణయించి వారికి వచ్చినటువంటి సమస్యలను పరిష్కరించడానికి ఆయా బృందాలుగా గ్రూపులుగా పెద్దలను నియమించాడు. Why God did in that way? దేవుడు అలాగే ఎందుకు నియమించాడు? Because the unbelievers of this world, when they act as judges, they don't take the law of God into account. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి అవిశ్వాసులైనటువంటి న్యాయాధిపతులైనటువంటి వారు తీర్పు తీర్చేటప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని వారు పరిగణలో తీసుకోరు. When there are true believers who take the word of God seriously, the law of God seriously, and when they go and take advice from elders or priests or pastors, they can analyze the issue based on God's word and give proper advice. అయితే వాక్యాన్ని ప్రేమించేవారు, వాక్యానికి లోబడేవారు, ఇద్దరు విశ్వాసులైన వారు వారి మధ్య వివాదం వచ్చినప్పుడు ఆ యొక్క సంఘ పెద్దల దగ్గరికి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్తే వాక్యానుసారమైనటువంటి ఆ తీర్పుని వారు సలహా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. And that's why Paul is telling to the Corinthian church that the Lord has given rulers over you who knows God's word. Why you should go to the judges of this unbelieving world? అయితే అందుకే ఇక్కడ పౌలు ఏమన్నాడంటే, దేవుడు మిమ్మలను తీర్పు తీర్చేవారిగా ఆ అధికారం ఇచ్చి అలాగ నియమిస్తే మీరు ఈ లోక సంబంధమైన వారి దగ్గరికి వెళ్ళి వారి యొక్క సలహాలు కొరకు ఎదురు చూస్తున్నారా అని అడుగుతున్నాడు. It doesn't mean that, like the Islam faith or the Muslims, they have something called Sharia courts. Have you heard about it? ఇది మరి ఇస్లాంలో ముస్లిమ్స్లో ఉన్నటువంటి వారి విశ్వాసంలో ఉన్నటువంటి షరియా అలాంటిది కాదు. మరి దీని గురించి ఎప్పుడైనా విన్నారు మీరు? Among those communities, in many matters of their life, when they have problems, they go to these Sharia courts and they make the verdict and they have to obey that. అయితే వాళ్ళలో ఆ ముస్లిం కమ్యూనిటీలో వారికి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఎక్కువగా వారు ఈ షరియా అనే ఆ కోర్టుకు వెళ్ళి అక్కడ వాళ్ళు తీర్పు పొందుకొని దానికి విధేయులుగా ఉంటారు. Not only that, even in Jewish faith and in some other religions, they were given the freedom to maintain their own religious courts. మరి వాళ్ళు మాత్రమే కాదు, కానీ ఈ యొక్క యూదా సాంప్రదాయంలో ఆచారాల్లో కూడా ఇట్లాగే మరి వారికి వారి విశ్వాసాలకు సంబంధించినటువంటి ఆ విధానంలో అవసరమైనటువంటి స్వేచ్ఛ అనేది వారికి ఇవ్వబడింది.
Even in Israel, the many communities in Israel which are recognized by the government, the Muslim, the Jews, some Christian groups, they were given the freedom to maintain religious courts where they don't need to go to the civil court to settle things like family matters and all, but the religious courts have some power to decide. అయితే అట్లాగే మరి యెరూషలేంలో కూడా మరి అక్కడ ఉన్నటువంటి యూదులేమి, క్రైస్తవులేమి, మరి ముస్లిమ్స్ ఏమి ఇంతమంది ఉన్నప్పటికీ వాళ్ళకి ఆయా మత విశ్వాసాలను బట్టి వాటికి సంబంధించిన కోర్టులకు వెళ్ళి వాళ్ళ సమస్యలు అక్కడ పరిష్కారం చేసుకోవడానికి ఆ దేశం అధికారం ఇచ్చింది. వారు ప్రభుత్వం దగ్గరికే వెళ్ళాల్సిన పని లేదు. But in all these, in those systems, many of them, they have a tendency to totally disregard the law of the land. మరి ఈ యొక్క విధానంలో వారి అందరికి కూడా ఉన్నది ఏంటంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క వాగ్దాన భూమి దానికి సంబంధించిన విధంగా ఉంటుంది. No. They disregard the laws of the nation, like the court system of the nation. ఆ దేశం యొక్క న్యాయ సలహాలని వారు ఎక్కువగా పరిగణలోకి తీసుకోరు, అంటే గౌరవించరన్నమాట. So they give a lot of importance to the religious courts, the courts run by the religious leaders, and then they disrespect the court of the country. ఆ దేశంలో ఉన్నటువంటి ఆ న్యాయానికి అంతగా గౌరవం ఇవ్వకుండా వారు ఎక్కువ ప్రాధాన్యత వారి మత సంబంధాలకి, మత విశ్వాసాలకి అవసరమైనటువంటి ఆ కోర్టులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. Paul is teaching not like that, where we don't have any regard for the judicial system of this world, and we just have only religious courts and we don't use the judges or the lawyers of this world. Paul is not saying like that. మరి పౌలు ఇక్కడ చెబుతున్నది ఏంటంటే ఈ లోకంలో ఉన్నటువంటి న్యాయాధిపతులకు, తీర్పు తెచ్చేవారికి, అధికారం కలిగిన వారికి వారిని గౌరవించవద్దు అని చెప్పట్లేదు ఇక్కడ. In other portions we know God only appointed these men over us, including the police, including the judges, including the political rulers. So it's our duty to respect them and honor them. మరి వేరే లేఖన భాగాల్లో చూసినట్లయితే ఈ దేశంలో ఉన్నటువంటి మరి అధికారులను, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, న్యాయ వ్యవస్థను కానీ, ఇతర డిపార్ట్మెంట్ల వారందరినీ కూడా వారిని గౌరవించాలని, వాటికి మనం లోబడి ఉండాలని వాక్యం తెలియజేస్తుంది. But then if the matter is between two believers, it is the duty of the believers to approach the leaders of the church first and try to settle it inside the walls of the church. అయితే ఒకవేళ సమస్య అనేది ఇద్దరు విశ్వాసులది అయితే ఆ యొక్క సమస్య ముఖ్యంగా సంఘం యొక్క మరి 4 గోడల మధ్య పరిష్కారం చేసుకోవాలి. And when we go to outside courts to the unbelievers, even the name of Christ, the testimony of Christ is at stake. మరి అవిశ్వాసులైనటువంటి వారు ఉన్నటువంటి న్యాయస్థానాలకు మనం వెళ్ళినట్లయితే అక్కడ మరి యేసుక్రీస్తు నామానికి అవమానం కలిగేటట్టుంది. And it is not an easy task. అది అంత సులభమైన పని కాదు. And that's what Paul says, especially in 7. Sometimes the parties who are offended has to suffer loss for the sake of settling these disputes or the problems that they go through. కాబట్టి మరి 7వ వచనంలో ఏమంటున్నాడంటే వీటిని మరి పరిష్కారం చేయడానికి చాలా మరి మీరు లోపముగా ఉంటున్నారు, నష్టాన్ని కలిగజేసేవారుగా ఉంటున్నారు అని చెప్తున్నాడు. Let us read verse 7. It says, "Now therefore there is utterly a fault among you, because ye go to law one with another. Why do ye not rather take wrong? Why do ye not rather suffer yourselves to be defrauded?" ఒకరి మీద ఒకడు వేద్యమాడుట మీలో ఇప్పటికే కేవలం లోపము, అంతకంటే అన్యాయం సహించుట మేలు కదా. దానికంటే మీ సొత్తులను అపహరింపనిచ్చుట మేలు కదా అని అడుగుతున్నాడు. So this is not like how we settle disputes between unbelievers and unbelievers, or a believer and unbeliever. If believers who are part of the church, they have some problems, some issues, we should approach it in a way that we are willing to suffer loss even in this whole matter. కాబట్టి ఇది అవిశ్వాసుల మధ్య జరిగే సమస్య కాదు, లేకపోతే విశ్వాసికి అవిశ్వాసికి మధ్య ఉన్నటువంటి సమస్య కాదు, కానీ విశ్వాసులకు మధ్య వచ్చినటువంటి సమస్య. కాబట్టి దీని విషయంలో మీరు లోపం కలిగిన వారుగా ఉంటున్నారు. దీనిని మీరు ఈ సమస్యను బయటికి వెళ్ళి పరిష్కరించుకోవడం కంటే మీ సొత్తులను అపహరించడం మేలు అంటున్నాడు. When unbelievers go to court, what is their motive? ఒకవేళ అవిశ్వాసులైన వాళ్ళు కోర్టుకు వెళ్ళారనుకో, వాళ్ళ యొక్క ఆలోచన ఏమై ఉంటుంది? Their motive is to win the case at any cost. వారి యొక్క ఉద్దేశం ఏమవుతుందంటే ఏది ఏమైనా సరే ఆ కేసులో వారు గెలవాలన్నదే వారి ఉద్దేశం. So they will look for the top advocates of this world.
గెలవాలి కాబట్టి వారు ఏమని చూస్తారు, అప్పుడు మంచి సలహాదారుడు ఎవరో, గొప్ప పేరున్నటువంటి న్యాయాధిపతి ఎవడో కనుక్కుంటారు. So even they are willing to spend lakhs of rupees, even greater than what they ask for compensation from the other party. They are willing to pay even more than that to the advocates so that they can win the case. ఆ యొక్క కేసులో గెలవడం కోసము ఆ యొక్క లాయర్కి మరి వారికి వచ్చే లాభం కంటే కూడా అంతకంటే ఎక్కువ కూడా ఇవ్వడానికి వారు ఇష్టపడతారు. And they spend a lot of time and resources and efforts thinking that, oh, I want to win this at any cost. కాబట్టి ఏది ఏమైనా ఈ కేసు నేను గెలవాలి కాబట్టి దానికోసం ఎంతో సమయాన్ని వారు హెచ్చిస్తారు, ధనాన్ని హెచ్చిస్తారు, మరి అన్ని ఏదో రకాలుగా అనేక రీతులుగా వారు ప్రయాసపడుతూ ఉంటారు, ప్రయత్నం చేస్తూ ఉంటారు. But Paul says, no, that's not the way you settle disputes inside the church. అయితే పౌలేమన్నాడంటే ఈ విధమైనటువంటి ఆలోచనతో దృక్పథంతో మీరు సమస్యలను పరిష్కారం చేసుకోవద్దు, సంఘంలో ఎప్పుడు కూడా ఇలాంటి ఆలోచన చేయొద్దు అంటున్నాడు. In the church you must be prepared to lose. అయితే సంఘంలో మీరు ఏం చేయాలంటే పోగొట్టుకునే వారుగా ఉండాలి. అవసరమైతే You must be prepared to suffer loss. ఇదిగో ఆ నష్టాన్ని నువ్వు భరించడానికి సిద్ధపడాలా. You must be prepared to forgive. నీవు అవసరమైతే మరి వారిని క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఉండాలా. You must be prepared to say, oh, I don't need any compensation. I am thankful that I am forgiven, or I am thankful that the brother or sister is repenting, and you are prepared to lose for Christ's sake. కాబట్టి క్రీస్తు నిమిత్తమై అవసరమైతే ఇదిగో నేను క్షమాపణ పొందుకున్నాను కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి నేను ఏమి నష్టపరిహారం ఆశించట్లేదు అని చెప్పగలిగేటట్టు ఉండాలా. That's why in the last part he asked this question, why do we not rather suffer yourselves to be defrauded? కాబట్టి మరి 7వ అధ్యాయం చివరి దాంట్లో ఏమంటున్నాడంటే, అంతకంటే అన్యాయమును సహించుట మేలు కదా, దానికంటే మీ సొత్తులను అపహరింపనిచ్చుట మేలు కదా అంటాడు. And that requires a lot of humility from our side. That requires forgiveness even to the other party. Even many times we might be offended by the other party. Maybe our party is right, yet we should be willing to forgive, willing to be reconciled. కొన్నిసార్లు మరి మనం ఎదుటి వ్యక్తి ద్వారా అనేక రకాలుగా మరి గాయపరచబడవచ్చు, బాధకు గురై ఉండవచ్చు, మరి లేదంటే కొన్నిసార్లు మన విషయంలో మనం న్యాయంగానే ఉండవచ్చు. అయినా సరే మనం ఒకవేళ నష్టపోవాల్సి వస్తే నష్టపోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. When we approach the leaders of the church, when we try to settle disputes inside the church, as Christians, believers, as brothers and sisters, this should be our motive, that even if I lose, even if I may not, the persons who did injustice to me, and I may not win over him, yet I will be willing to suffer for Christ's sake. కాబట్టి మనము సంఘములో మరి సంఘ పెద్దల దగ్గరికి, పాస్టర్ దగ్గరికి మనం సమస్యను తీసుకొచ్చినప్పుడు మన మనసు ఆలోచన ఎట్లా ఉండాలంటే, పర్వాలేదు, ఇదిగో వాడి వల్ల నాకు చాలా నష్టం జరిగింది, అయినా సరే నేను క్షమించడానికి, నష్టపోవడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాను అన్న ఆలోచన మరి క్రైస్తవులైన మనకు ఉండాలి. And I think that reflects what Jesus himself has taught us and what Jesus himself has did in his life. ఇది మనకు దేన్ని తెలియజేస్తుందంటే, యేసుక్రీస్తు ప్రభువారు తన జీవితంలో ఆయన ఏం చేసి ఉన్నాడో దానిని మనకు మరి చూపిస్తూ ఉన్నది. He suffered for us who were unrighteous. మరి అన్యాయస్తులమైనటువంటి మన కొరకు ఆయన శ్రమ పొందాడు. He has forgiven us how many times? ఎన్నిసార్లు ఆయన మనలను క్షమించాడు. How many times we have offended him? ఎన్నో సార్లు మనం ఆయన గాయపరిచి ఉన్నాం కదా. But he is so merciful and he is so kind to us that he forgives us and accepts us as his children, even if we are the ones who offended him. అనేక పర్యాయములు ఆయనను మనం గాయపరిచిన వారముగాను, ఇబ్బంది పెట్టిన వారముగా ఉన్నప్పటికీ కూడా ఆయన తన యొక్క కనికరము చొప్పున, తన ప్రేమ చొప్పున మనలను క్షమిస్తూ వస్తున్నాడు కదా. So in the court of God we cannot win. కాబట్టి దేవుని యొక్క ఆ న్యాయస్థానంలో మనము గెలిచే అవకాశమే లేదు. We are destined to be losers. We are destined to be judged by God. మనము దేవుని చేత తీర్పు పొందవలసిన వారమై ఉన్నాము. ఆ తీర్పు యొక్క ఫలితాన్ని అనుభవించవలసిన వారమై ఉన్నాం. But yet through Christ he accepted us. He has forgiven us. అయితే మరి యేసు క్రీస్తు ద్వారా ఆయన మనలను అంగీకరించి క్రీస్తు ద్వారా మనలను క్షమించి ఉన్నాడు. And that forgiveness we need to show even to others, other Christian brothers and sisters. How wonderful it is to show our love towards others, our mercy, our forgiveness to others in cases where we have some disagreements or some disputes
with brothers or sisters in the church. కాబట్టి మరి సహోదరుల మధ్య వచ్చినటువంటి ఆ విభేదాల సమయంలో మరి యేసు ప్రభు వారి ద్వారా దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించి క్షమించాడో ఆ క్షమాపణను మనం గుర్తుంచుకొని ఆ యొక్క ప్రేమను, ఆ క్షమాపణను, ఆ యొక్క త్యాగాన్ని మనము మన సహోదరుల ఎడ కూడా చూపించవలసిన వారమై ఉన్నాం. And Paul is giving the warning in strong words, whether he says such unrighteous men who continue to fight with brothers and sisters in the church without any forgiveness, without any mercy, they may not even inherit the kingdom of God. అయితే పౌలు ఇక్కడ ఏమి తెలియజేస్తున్నాడంటే, ఎవరైతే కనికరం లేకుండా ఉంటారో, తన సహోదరుల పట్ల అన్యాయంగా నడుచుకుంటారో అలాంటి వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరని చెప్తున్నాడు. And that's why he starts the next verse in this way, verse 9. Know ye not that the unrighteous shall not inherit the kingdom of God? అది 9వ వచనం ఈ విధంగా ప్రారంభిస్తున్నాడు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారేరని మీకు తెలియదా? When we don't show any forgiveness to others, when we are not willing to suffer for Christ's sake, we are counted among the unrighteous men of this world. క్రీస్తు నిమిత్తము మనము శ్రమపడడానికి ఇష్టపడకపోయినట్లయితే మనము ఈ లోకములో ఉన్నటువంటి అన్యాయస్తుల వలె మనం కూడా గుర్తించబడతాం. And then he gives a list of men who live in great wickedness, unrighteous men who live in this world. అట్లాగే ఆ తర్వాత మరి ఈ లోకంలో మరి అనేకమైనటువంటి దుర్మార్గాలుగా జీవిస్తున్నటువంటి వారి యొక్క పట్టికను ఇక్కడ ఇచ్చాడు. And here at least 10 characters of wicked men are described here. ఇక్కడ ఒక 10 దుష్ట స్వభావాలను ఇక్కడ తెలియజేశాడు. He says all these men which is listed here, they will not inherit the kingdom of God. ఇక్కడ చెప్పబడినటువంటి వీళ్ళందరూ కూడా వారు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు అని చెప్తున్నాడు. And this list, the 10 lists given here, it is not covering all kinds of sin in this world. మరి ఇక్కడ చెప్పబడినటువంటి 10 రకాల వారు మరి ఇదంతా కూడా ఈ లోకంలో ఉన్న పాపం అంతటి గురించి తెలియజేయట్లేదు. But certain sins the Lord considers as very serious, and it is guaranteed that those who continue in these sins, they will not inherit the kingdom of God. అయితే కొన్ని పాపాలు ఉన్నవి, ఒకవేళ ఆ పాపాల్లో కనుక నీవు కనుక కొనసాగుతూ ఉన్నట్లయితే అటువంటి వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. I think it is good for us also to go through these 10 sins listed here. ఇక్కడ చెప్పబడినటువంటి 10 రకాల పాపాలను మరి వాటినన్నిటిని కూడా మనం చదవటం మంచిది అనుకుంటున్నాం. And there is some reason that Paul is, specifically naming all these. వీటిని ప్రత్యేకంగా మరి పేరు పెట్టి చెప్పడంలో ప్రత్యేకమైన కారణం ఉన్నది. He could have just said, okay, he already said in the beginning that, unrighteous men, sinful men do not inherit the kingdom of God, and maybe just go to the next thing he want to discuss. ఇదిగో ముందుగానే చెప్పాడు కదా, అన్యాయస్తులైన వారు మరి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు అని చెప్పాడు కదా, ఆ తర్వాత మిగతా వేరే దానికి వెళ్ళి ఉండొచ్చు కదా అనుకోవచ్చు. But then he takes time in God's inspiration, by the inspiration of the Holy Spirit, to list out these sins so that we will know what are these severe sins or great sins that the Lord really hates, and we as believers should not continue in this. అయితే ఈ యొక్క అన్యాయస్తులు అయిన వారి గురించి చెప్పిన తర్వాత ప్రత్యేకంగా ఈ పాపాల గురించి తెలియజేయడంలో ఉద్దేశం ఏమిటంటే మరి ఇది దేవుడు చాలా సీరియస్గా పరిగణించే పాపం అన్నమాట. ఈ పాపంలో కొనసాగేవారు దేవుని రాజ్యాన్ని చేరుకోలేరు. In this mainly some sexual sins are given a lot of importance. మరి ఇక్కడ లైంగికమైనటువంటి పాపాలు ఉన్నవి. There are some sins with respect to fraud, stealing, all these are addressed here. మరి కొన్నేమో మోసపూరితమైనవి, దొంగతనం చేసే పాపాలు ఇక్కడ తెలియజేయబడ్డవి. There are some which has even significance concerning how we use our words. మరి కొన్నేమో మన యొక్క మాటలను ఏ విధంగా వాడుతున్నామో వాటి గురించి ఉన్నవి. And first thing he lists here is that the fornicators of this world, they will not inherit the kingdom of God. మొట్టమొదటిగా ఏం చెప్తున్నాడంటే జారులైన వారు అని చెప్తున్నాడు. And then in the third he mentioned also about adulterers. మూడవదిగా జారులు, విగ్రహారాధికులు. మూడవదిగా ఏమన్నాడంటే వ్యభిచారులు అంటున్నాడు. So fornicators and adulterers, these are serious sexual sins, and all those who continue in these sins, they are unrighteous men, and they cannot inherit the kingdom of God. జారులైన వారు, వ్యభిచారులైన వారు కనుక ఇలాగే వారి పాపాల్లో కొనసాగుతూ ఉన్నట్లయితే వారు దేవుని రాజ్యాన్ని చేరుకోలేరు. And there is a difference when the Bible talks about adultery, normally it is referring to sexual sins committed by married men or married women.
ఇక్కడ లైంగికమైనటువంటి పాపములు మరి తెలియజేస్తున్నప్పుడు ఇక్కడ వివాహమైనటువంటి వారి మధ్య జరిగే పాపం గురించి తెలియజేస్తున్నాడు. I'm not sure whether in Telugu translation that distinction is made. Sometimes we use the word adultery for all kinds of sexual sins. మరి సాధారణంగా వ్యభిచారము అనే పదాన్ని అన్ని రకాలైనటువంటి లైంగిక పాపాలకి వాడుతూ ఉంటారు. But in many places in the Bible, both these words are used in different sense, where fornication is used to refer to sexual sins of mainly unmarried men and women. జారత్వము అనేది వివాహం కాని వారు చేసే పాపానికి తెలియజేస్తుంది. And adultery has a reference to sexual sins committed by married men or women. మరి వ్యభిచారము అనేది వివాహం అయినటువంటి స్త్రీ పురుషులు చేసే పాపం గురించి తెలియజేస్తుంది. So now I understand there are two words. He translated it. మరి ఈ తర్జుమాను బట్టి రెండు మాటలు నేను అర్థం చేసుకున్నాను. And it is important, especially where, we when we study 10 commandments, the Lord said, "Thou shalt not commit adultery." మరి 10 ఆజ్ఞలు మనం చదివేటప్పుడు మరి దేవుడు ఆ 10 ఆజ్ఞల్లో కూడా మీరు వ్యభిచారం చేయవద్దు అని చెప్తున్నాడు. So in the context of marriage, if you engage in sexual sins, the Lord take it very seriously. You are breaking the covenant or the pledge that you took before the Lord. కాబట్టి ఇలాంటి మరి ఈ పాపాలలో లైంగికమైనటువంటి పాపాలలో కనుక నీవు కొనసాగుతూ ఉన్నట్లయితే దేవుడు దానిని చాలా సీరియస్గా పరిగణిస్తాడు. And that's why as Christian families, we must be committed to our spouses that the Lord has given to us. కాబట్టి మరి క్రైస్తవ కుటుంబాలలో మనము దేవుడు మనకిచ్చినటువంటి భార్యతోనూ దేవుడు మనకిచ్చిన భర్తతోనూ మాత్రమే మన యొక్క సంబంధాలు కలిగి ఉండాలి. And particularly, especially as Christian men and women, we must be very careful how we conduct ourselves in the context of our family life. కాబట్టి మన యొక్క కుటుంబ జీవితంలో ఏ విధంగా నడుచుకోవాలో ముఖ్యంగా క్రైస్తవ కుటుంబాలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. And he also says about even unmarried men and women engaging in sexual sins. అలాగే మరి వివాహం కాని వారు కూడా ఈ యొక్క లైంగికమైనటువంటి పాపాల్లో ఉండడం గురించి కూడా తెలియజేస్తున్నాడు. And this is especially important for youths who are part of the church. అది ముఖ్యంగా మరి సంఘంలో పాలిభాగస్తులైనటువంటి యవనస్తులకు సంబంధించింది ఇది. Or you may think that, I am not married, so it doesn't matter to me, all these things. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు నేను వివాహం చేసుకోలేదు కాబట్టి ఇవన్నీ నాకేం సంబంధం లేదు అనుకోవచ్చు. But the Bible says even if you are not married, if you engage in sexual sins, the Lord is watching over us. కాబట్టి ఒకవేళ నీకు వివాహం కాకపోయినా నువ్వు కనుక ఈ జారత్వం లాంటి వాటిల్లో కనుక ఉన్నట్లయితే దేవుడు చూస్తున్నాడు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. The Bible says flee from youthful lusts. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందో తెలుసా, నీ యవ్వనేచ్ఛల నుండి పారిపోవని చెప్తుంది. Now we live in a world where temptations are so near to us. మరి ఈ యొక్క లోకంలో మనం ఎలాంటి లోకంలో నివసిస్తున్నామంటే శోధనలో మనం ఊరికనే శోధనలో పడిపోయే పరిస్థితిలో మనం ఉంటున్నాం. Young people, they can easily get access to pornographic material or the movies or the films or the entertainment of this world where so much of all these things are promoted. మరి ముఖ్యంగా యవనస్తులైనటువంటి వారు ఈ లోకంలో ఉన్నటువంటి యొక్క సినిమాల విషయాల్లో కానీ మరి మిగతా ఈ లోక సంబంధమైనటువంటి వాటన్నిటిలో కూడా ఎక్కువగా ఆకర్షితులయ్యే అవకాశం ఉన్నది. Before the arrival of internet and mobile and all that, if some youth who is going to school or who is growing up in your families, if they want to get access to these kind of things, it is very difficult in a way. మరి ఈ యొక్క ఇంటర్నెట్లో ఈ యాక్సెస్ ఇవి రాకమునుపు ఇట్లాంటివి వాటికి వెళ్ళాలంటే అవి కనుగొనాలంటే కొంచెం కష్టంగా ఉండేది. Earlier people used to publish magazines, even now, where this kind of content is promoted. మరి ఈ యొక్క జారత్వానికి సంబంధించినటువంటి విషయాలు అప్పట్లో మ్యాగజైన్ల ద్వారా వచ్చేవి, ఇప్పుడు కూడా అవి అటువంటివి వస్తూనే ఉన్నవి. So sometimes young men has to go secretly to such shops and buy it and keep it secretly. It's all very difficult. If somebody catches them, they will, it will bring shame to them, and it's kind of a factor which discourages them to engage in such sexual process. ఒకవేళ అలాంటి పుస్తకాలు షాపులోకి వెళ్ళి కొనుక్కొని దాన్ని రహస్యంగా పెట్టుకొని చదువుకుంటూ ఒకవేళ ఎవరైనా చూస్తారేమో ఏమని అనుకుంటారేమో అని ఏదో ఒక రోజు పట్టుబడతారు. ఆ పట్టుబడినప్పుడు సిగ్గుపడాల్సి వస్తుంది అని, కాబట్టి ఆ విధంగా కొంతవరకు వాటికి దూరంగా ఉండేవారు. But now you can get all these kind of sinful things in your mobile phone.
అయితే ఇప్పుడు ఈ పాపం అంతా కూడా మన యొక్క మొబైల్ ఫోన్లోకి వచ్చేసింది. So nobody knows. Maybe you can put a headphone and hide inside one room, and you can enjoy all the things, the sinful things of this world, and you think that nobody knows. నువ్వు చక్కగా ఇయర్ ఫోన్లు పెట్టుకొని ఒక గదిలోకి వెళ్ళి నీకు ఇష్టమైనది చూసుకుంటూ నువ్వు ఎంజాయ్ చేసుకోవచ్చు, ఎవరికి తెలియదులే అనుకుంటూ చక్కగా చూసుకోవడానికి అవకాశం ఉన్నది. The sinful movies of this world, you don't need to go to the theaters. Now it's all available in internet. People go and waste their time, especially youngsters, and go before the things of this world. కాబట్టి అట్లాగే మరి ఈ యొక్క పాపానికి ఎక్కువగా ప్రేరేపించే ఈ సినిమాలు, ముఖ్యంగా సినిమాలకే వెళ్ళాల్సినటువంటి పని లేదు, కానీ ఇవన్నీ కూడా ఈరోజు ఇంటర్నెట్ ద్వారా మొబైల్లోనే మనకు అందుబాటులో ఉంటున్నాయి. And we must be careful about even our children who are growing up in our families, our youths who are part of the church, that we will not go before such sexual pleasures of this world. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన యొక్క పిల్లల విషయంలో, యవనస్తుల విషయంలో మరి మనం ఇలాంటి వాటికి ఆకర్షితులం కాకుండా ఉండడానికి జాగ్రత్త పడాలా. We may think that, nobody is seeing us, only I can do it all secretly, but the Lord watches over us. మరి నువ్వు అనుకోవచ్చు, ఎవరో చూడట్లేదులే, నేను రహస్యంగా చేయగలుగుతున్నాను అని అనుకోవచ్చు, కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే దేవుడు చూస్తున్నాడు. And that Paul is saying in strong words, such men who continue in fornication, in sexual sins, they will not inherit the kingdom of God. కాబట్టి పౌలు ఇక్కడ ఇలాంటి వారిని, ఇలాంటి పాపాల్లో కొనసాగుతున్నటువంటి వారిని ఖండిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. ఈ విధంగా ఇలాంటి పాపంలో కొనసాగేవారు దేవుని రాజ్యంలోనికి చేరుకోలేరు అని. And Paul also adds some other sexual sins, like particularly he uses the word effeminate, abuses. Even those words are used to describe sexual sins. మరి ఇంకా పౌలు ఇంకా అట్లాగే ఆడంగితనం అని, మరి పురుష సంయోగం అని ఇలాంటి పదాలు కూడా వాడుతూ ఉన్నాడు. So in English it is used as abuses of themselves with mankind, so effeminate. ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను ఇటువంటి వారిని కూడా మరి లైంగికమైనటువంటి పాపాలకు తెలియజేస్తున్నాడు. Especially these are referring to men who engage in sexual sins even with younger men. Old men engaging in sexuals with younger men, or younger men submitting to sexual sins of older men or women. పెద్దలైన వారితోటి యవనస్తులు అనేటువంటి వారు ఇలాంటి లైంగికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడాన్ని మరి దాన్ని పురుష సంయోగులుగా చెప్తున్నాడు. And then it's also the second part, abuses of themselves with mankind. It is referring to homosexuals. మొదటి చెప్పిందేమో ఆడంగితనం గలవారు, రెండవదేమో పురుష సంయోగము. And now all these things are quite common, even in our modern society. ఈ యొక్క ఆధునిక ప్రపంచంలో కూడా ఇవన్నీ కూడా సాధారణంగా జరుగుతూ ఉన్నవి. And Paul had to address these kind of sins even in the Corinthian church when he was writing the letters. కాబట్టి ఇలాంటి మరి సమస్యలను, ఈ పాపాలను కొరింథీ సంఘానికి పత్రిక రాస్తున్న ఆ సమయంలోనే మరి పౌలు తెలియజేశాడు. Homosexuals were present even at that time. మీకు తెలుసా, మరి పురుష సంయోగులు అనేవారు అప్పటికి కూడా ఆ సమయంలో కూడా ఉన్నారు. And we already studied before in the previous chapters how Paul is rebuking somebody who is having incest even inside the family. కాబట్టి మరి ముందు అధ్యాయాల్లో మనం చదివాం కదా, మరి కుటుంబంలో, ఇంటిలోనే ఇలాంటి సంఘటనలు చేస్తున్న వారుగా ఉన్నారని వాళ్ళని హెచ్చరించడం చూశాడు. See how wicked people are behaving. కాబట్టి చూడండి ఎంత మరి దౌర్భాగ్యమైనగా వారు ప్రవర్తిస్తున్నారు. Even in our modern society we hear about unmarried pastors or unmarried priests, especially of the Catholic Church and all these churches which maintain monasteries and nunneries. Many of these old men who are not married, they abuse children. మరి ఈనాటి సమాజంలో కూడా మనం చూసినట్లయితే మరి వివాహం కాకుండా ఉండే మరి పాస్టర్లు, వివాహం కాకుండా ఉన్నటువంటి ఫాదర్లు, ముఖ్యంగా ఆర్సీఎం చర్చిలో చూసినట్లయితే ఈ వ్యవస్థ ఉన్నది. అట్లాగే సన్యాసులు జీవితాలని వివాహం కాకుండా సమర్పించుకున్నవారు, ఇలాంటి వారు ఏం చేస్తారు, వారు పెద్దవారైన తర్వాత వారు ఆడపిల్లలతోటి, చిన్నపిల్లలతోటి మరి తప్పుగా ప్రవర్తిస్తుంటారు. I'm not saying all such unmarried pastors or fathers are like that, but there are many who do involve in this kind of sins, and it all comes in newspapers and all that. అంటే నేను అలా ఉన్నటువంటి ఫాదర్లు, పాస్టర్లు అందరూ కూడా అట్లాగే ఉన్నారని నేను చెప్పట్లేదు, కానీ బట్ ఎక్కువ మంది ఇలాంటి పాపాల్లో మరి వాళ్ళు పడిపోతున్నారు, వారు వార్తల్లో కూడా రావడం మనం చూస్తున్నాం. During the Reformation time and all, in the Roman Catholic Church, these kind of things were very common, and even public knows.
మరి సంఘ సంస్కరణ సమయంలో ఇలాంటి సంఘటనలు మరి సాధారణంగా జరుగుతూ వస్తున్నాయి. ప్రజలందరికీ కూడా ఇవి తెలుసు. Many such men who talk on behalf of God, who are supposed to minister God's word to God's people, they engage in such sins where engaging in sexual sins even with children. మరి చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని దేవుని ప్రజలకు బోధించవలసినటువంటి వారు ఏం చేస్తున్నారంటే ఈ విధమైనటువంటి పాపములతో, ముఖ్యంగా చిన్నపిల్లలతో వారు తప్పుగా ప్రవర్తిస్తూ వచ్చారు. But we know that's one reason the Protestant churches which came out, they encourage pastors or those who are serving in ministry to get married. If you are gifted and called, then only you remain unmarried and serve the Lord. Otherwise, you should go and get married. ఇలాంటి పాపాలు జరుగుతున్నాయి కాబట్టి వారు ఏం చేశారంటే, ఒకవేళ నీవు అవివాహితుడిగా ఉండి పరిచర్య చేయడానికి అలాంటి వరం కలిగి ఉంటే అలా ఉండి పరిచర్య చేయి, లేని పక్షంలో నీవు చక్కగా వివాహం చేసుకొని పరిచర్య చేయడానికి వారు ప్రోత్సహించారు. And that's why if any church, be it Catholic or Protestant or whatever name you call, if they make a rule that all pastors must be unmarried, in a way indirectly these things can promote this type of sexual sins among the people who are serving, the so-called involved in the ministry of the church. అది కేథలిక్ సంఘమైన, ప్రొటెస్టెంట్ సంఘమైన, ఎక్కడైనా ఇలాంటి సంఘాల్లో ఇదిగో పాస్టర్లు అందరూ కూడా వివాహం కాకుండా ఉండాలి, పెళ్లి చేసుకోకుండానే సేవ చేయాలి అని కనుక నియమం పెడితే సంఘంలో ఈ విధమైనటువంటి పాపాలు పెరిగిపోతాయి. You know, in Andhra and all, even in South India, there is a group called TPM, the Pentecost Mission. They don't allow the pastors to get married. It's not only Catholic churches, maybe some Protestant churches also. They don't allow the pastors to get married. మరి ఆంధ్రాలో చూసినట్లయితే ది పెంతెకోస్త్ అనే మిషన్ ఉంది. వాళ్ళు కూడా వాళ్ళ సేవకుల్ని వివాహం చేసుకోవడానికి వాళ్ళు అనుమతించరు. ఇది క్యాథలిక్లోనే కాదు, రోమన్ క్యాథలిక్లోనే కాదు, కానీ ది పెంతెకోస్త్లో కూడా ఈ విధానం ఉన్నది. Not only that, there are other denominations also who don't allow the ministers to get married. వీళ్ళే కాదు, ఇంకా కొన్ని రకాలైనటువంటి డినామినేషన్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా మరి పాస్టర్ గారు వివాహం చేసుకోవడానికి అనుమతించరు. But then they are not following the principles set down in God's word. వాళ్ళు ఇలాంటి నియమాలు అయితే పెడతారు, కానీ దేవుని యొక్క వాక్యంలో చెప్పబడినటువంటి నియమాలని వారు వెంబడించరు. You look at the servants of God who ministered in the Old Testament, the priests, they were allowed to marry. They had children. మరి పాత నిబంధనలో చూడండి, యాజకులైన వారందరూ ఉన్నారు, దేవుని సేవకులు వారందరూ కూడా వివాహాలు చేసుకున్నారు, వారికి పిల్లలు ఉన్నారు. And even in the New Testament also, we see ministers were allowed to get married. When God gave the qualifications for elders, one of them is that he must be husband of one wife. మరి నూతన నిబంధనలో కూడా మనం చూసినట్లయితే ఈ పరిచారకులైన వారందరికీ కూడా దేవుడు వివాహం చేసుకోవడానికి వారికి అనుమతించారు. మనం చూస్తాం కదా, ఆ అధ్యక్ష పదవిని అపేక్షించేవాడు ఏకపత్ని వ్రతుడై ఉండాలి అని చెప్తాను. So those who are gifted, instead of making a rule, we should encourage those who are gifted, those who have the calling to remain single. We should encourage them to be single, and others we should encourage them to get married. ఈ వివాహం చేసుకోకూడదు అన్న నియమం పెట్టడం కంటే కూడా ఒకవేళ ఎవరైనా అలాంటి వరము, అలాంటి సమర్పణ కలిగి ఉంటే అటువంటి వారిని వివాహం కాకుండానే పరిచర్య చేయడానికి మనం ప్రోత్సహించవచ్చు. And also young men and women, you should not unnecessarily delay your marriage. కాబట్టి అదేవిధంగా ప్రియ యవన సహోదరులారా, మీ యొక్క వివాహాలను మీరు వాయిదా వేస్తూ వెళ్ళొద్దు. You know, sometimes when we talk to young people, now they are not interested in getting married. కొంతమంది యవనస్తులతో మాట్లాడితే వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి అంత ఇంట్రెస్ట్ చూపించరు. They have so many reasons. Oh, I want to finish my education, I want to finish my masters, then I want to have a job, then after that he say, oh, I want to have a house. And by that time the age will cross 35, 40. పెళ్లి చేసుకోమంటే లేదయ్యా, నేను ఇప్పుడు చదువుకోవాలా, తర్వాత పీజీలు చేయాలా, తర్వాత ఉద్యోగం చేయాలా, తర్వాత నేను ఇల్లు కొనుక్కోవాలా, ఇటువంటి అన్నీ చెప్తూ ఉంటారు. ఇదంతా అయ్యే సమయానికి వాళ్ళ వయసు కాస్త అయిపోవచ్చు. And some sisters think that, oh, I have a good job now, if I get married, I may become pregnant, I have to resign, oh, it may affect my promotion, so I will get married later. That is secondary. కొంతమంది మరి స్త్రీలు ఏమనుకుంటారంటే, ఇప్పుడు నాకు మంచి ఉద్యోగం ఉంది, ఒకవేళ నేను పెళ్లి చేసుకుంటే మళ్ళీ నేను గర్భవతిని అయితే ఉద్యోగాన్ని మానివేయాల్సి వస్తుంది, ఇలాంటి సమస్యలు వస్తాయి, కాబట్టి తర్వాత చేసుకుందాంలే అన్నట్టుగా వాయిదా వేస్తూ వస్తారు. We should not. If the Lord gave you the desire to get married and the Lord providentially arranged godly men, they are in the church and you think that they are godly and God is directing you in those directions, you should get married. కాబట్టి మరి దేవుని యొక్క విధానంలో
మనము దేవుని చేత నడిపించబడుతూ దైవికమైనటువంటి సంబంధంకి వచ్చినప్పుడు మరి దేవుని యొక్క సన్నిధిలో దేవుని చిత్తానుసారంగా ఆ వివాహం చేసుకోవడానికి నడిపింపు వచ్చినప్పుడు మనం అలా ముందుకు వెళ్ళడం మంచిది. And that Paul himself says to the Corinthian church and even to the other churches that it is better that we should get married rather than burning with all these sexual desires and temptations. కాబట్టి ఇలాంటి యొక్క శోధనల చేత మరి శోధించబడడానికంటే ముందుగా శోధించబడే కంటే కూడా చక్కగా వివాహం చేసుకోవడం మంచిదని పౌలు వారికి తెలియజేస్తున్నాడు. And if you are unmarried and the Lord gave you the special gift to remain single, and we must be even more watchful against such sins, particularly these sexual sins described here. కాబట్టి ఒకవేళ దేవుడు నిన్ను వివాహం కాకుండా అలాగే ఉండిపోవడానికి పిలిచినట్లయితే ఏర్పరచుకున్నట్లయితే మరి నీవు ఇంకా ఈ చెప్పబడినటువంటి ఈ పాపాల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. And then Paul describes about idolaters that they will also not inherit the kingdom of God. తర్వాత పౌలు మరి విగ్రహారాధికుల గురించి కూడా తెలియజేస్తున్నారు. వారు కూడా దేవుని రాజ్యాన్ని చేరుకోలేరని. You know, that is very relevant for our culture here or the country where we live in. మనం నివసిస్తున్న ఈ దేశంలో మరి ఈ దేశానికి ఇది చాలా మరి వర్తించేదిగా ఉన్నది. You know, the Bible very clearly prohibits any kind of idol worship. మరి మీకు తెలుసు కదా, బైబిల్ అన్ని రకాల విగ్రహారాధనలను నిషేధిస్తున్నది. And sometimes in our churches and all members come from other religious beliefs and they are very interested in following the Lord. They are very interested in praying to Lord Jesus. They may be interested in even being part of the church. But then they are not interested in throwing away some of the idols that they cherish in their life. మరి మన యొక్క ఈ రోజుల్లో కూడా మనం చూస్తే కొంతమంది సంఘంలోకి వచ్చిన వారు విగ్రహారాధన నుంచి వచ్చిన వారు చక్కగా మరి దేవుని ప్రార్థించడానికి ఇష్టపడతారు, దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు. కానీ వారి కలిగి ఉన్నటువంటి ఆ విగ్రహాలని తీసివేయడానికి వారు ఇష్టపడరు. And sometimes many people who come to church, they come and pray to Jesus. They are interested in hearing God's word. When pastors go to their houses for pastoral visitations, we can see so many idols sitting there. మరి కొంతమంది ఆసక్తిగా ప్రార్థనకు వస్తుంటారు, వాక్యాన్ని శ్రద్ధగా వింటూ ఉంటారు. మరి ఒకవేళ పాస్టర్ కనుక వాళ్ళ ఇల్లు దర్శించడానికి వెళ్తే ఆ ఇంట్లో మరి అనేకమైనటువంటి విగ్రహాలు కనపడుతూ ఉంటాయి మనకి. They are not willing to throw away. They want to add another god or to their list of gods and goddesses. So Jesus is another god to them, an additional god. వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే వాళ్ళకు ఉన్నటువంటి అప్పటికే ఉన్న ఆ దేవుళ్ళకి ఇంకొక దేవుడిని జత చేసినట్టుగా వాళ్ళు అనుకుంటారు. కాబట్టి యేసయ్యను కూడా వాళ్ళు కలిగిన దేవుళ్ళలో ఒక దేవుడిగా పెట్టుకుంటారు. But the Bible very clearly says you must worship only the true God. You should not worship any of the man-made idols of this world. కాబట్టి అయితే మరి బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది, మనము నిజదేవుని మాత్రమే ఆరాధించాలని, ఈ లోకంలో ఏ విధమైనటువంటి విగ్రహాలను మనం ఆరాధించకూడదని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది. If you follow a syncretic faith where you mix idol worship and the true worship of God, the word of the Lord very clearly says you will not inherit the kingdom of God. కాబట్టి ఈ నిజమైనటువంటి ఆరాధన, ఈ యొక్క విగ్రహారాధన, ఇదేంటిని కలిపి కనుక నీవు అనుసరిస్తూ ఉన్నట్లయితే అటువంటి వారు మరి దేవుని రాజ్యాన్ని చేరుకోలేరని చెప్తున్నాడు. Even in the early church, this was a big problem where people were worshipping Greek gods and goddesses of that time. మరి ఆధునిక కాలంలో మనం చూసినట్లయితే, మరి ప్రాచీన కాలంలో చూసినట్లయితే అప్పట్లో ఉన్నటువంటి వారు గ్రీకు దేవుళ్ళు దేవతలు అనే వారిని వారు ఆరాధిస్తూ ఉండేవారు అప్పటికే. But Paul and the other apostles strongly, boldly proclaimed that they should worship only the true God, the God of Israel. అయితే అలాంటి పరిస్థితుల్లోనే పౌలు ఇతర అపోస్తలులు వారు వెళ్ళి ఇదిగో నిజమైనటువంటి దేవుడైనటువంటి ఇశ్రాయేలు దేవుడిని ఆత్మతో ఆరాధించాలని వారు బోధించారు. There is only one name given under heaven for us to be saved, and that is the Lord Jesus. కాబట్టి ఈ భూమి మీద మనము రక్షించబడడానికి ఇవ్వబడిన ఒకే ఒక నామము యేసు నామము. ఆ నామములోనే ఆరాధన చేయాలని చెప్పారు. And at those times, if you follow Lord Jesus and put your belief in Lord Jesus, these unbelievers of this world, they may even kill you. ఆ రోజుల్లో ఒకవేళ నీవు కనుక ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నట్లయితే, యేసుని నీవు వెంబడిస్తూ ఉన్నట్లయితే అవిశ్వాసులైన వారు నిన్ను చంపివేసే అవకాశం కూడా ఉన్నది. But the Lord gave boldness to these early believers where many came and confessed that they
believe in Lord Jesus. They are Christians. They were bold to testify that. అలాంటి పరిస్థితుల్లోనే మరి దేవుడు వారికి ధైర్యాన్ని ఇచ్చి వారు ధైర్యంగా మేము మరి యేసుని వెంబడిస్తున్నాము ఆరాధిస్తున్నామని చెప్పుకోవడానికి అవసరమైనటువంటి ఆ శక్తి సామర్థ్యాలను దేవుడు వారికి అనుగ్రహించాడు. Now we tell to some people, oh, okay, you take baptism, you come to church and throw away all your idols or remove them. Say, no, my family, they will turn against me. My friends, they will not accept me. So I want to continue in this way. ఇప్పుడు కనుక ఎవరికైనా మరి వచ్చాయా నువ్వు బాప్తిజం తీసుకో సంఘంలో చేరు ఇదిగో నీ దగ్గర ఉన్నటువంటి ఆ విగ్రహాలన్నీ కూడా తీసివేయి అంటే ఏం చెప్తారు? అయ్యో మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, మా స్నేహితులు ఒప్పుకోరు, కాబట్టి నన్ను ఈ విధంగా కొనసాగనివ్వండి అని చెప్తారు. We are not in a situation where people may kill us, people may publicly stone us. You know, the people in the Bible, in the early church, some of them, they confessed Christ. They were stoned to death. We read about how Stephen got martyred. మరి ఆదిమ సంఘంలో మనం చూసినట్లయితే అప్పుడు యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించి ఒప్పుకొని ప్రకటిస్తూ ఉంటే మరి ప్రజలు ఆ దినాల్లో కేవలం రాళ్లతో కూడా కొట్టి చంపేసే పరిస్థితులు ఉన్నవి. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేదు. మనం యేసు ప్రభుని నమ్ముకున్నంత మాత్రాన మనల్ని ఎవరో వచ్చి ఊరికి చంపేయటం లేదు. We are not willing to take the shame and the suffering associated with following the Lord. అయితే మనము ప్రభువుని వెంబడించడంలో ఉన్నటువంటి ఆ యొక్క శ్రమలు ఆ యొక్క కష్టాలను తీసుకోవడానికి మనం ఇష్టపడతలేదు. Oh, how terrible situation is ours if we continue in such sins where we cherish the idols of this world. The word of the Lord very clearly says we will not inherit the kingdom of God. చూడండి ఎంత మరి భయంకరమైనటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో మనం ఉంటున్నాము. ఒకవేళ మనం కనుక ఆ యొక్క విగ్రహారాధనలో అలాగే కొనసాగుతూ ఉన్నట్లయితే ఆ పాపాన్ని అలాగే కొనసాగిస్తూ ఉన్నట్లయితే దేవుని రాజ్యానికి మనం చేరుకోలేం. In verse 10 he adds to the list, he says thieves, covetous men, such men also will not inherit the kingdom of God. అట్లాగే 10వ వచనంలో చూసినట్లయితే దొంగలైనను లోబులైనను ఇటువంటి వారు కూడా దేవుని రాజ్యాన్ని చేరుకోలేదని చెప్తున్నాడు. Thieves doesn't mean that the thieves who come at night time and steal your things. దొంగలు అంటే రాత్రులు ఇంటికి వచ్చి మన యొక్క వస్తువులను దొంగిలించిపోయేవారు కాదు. Definitely they are also robbers or thieves. The Lord will punish them. వారు కూడా దొంగలే, దేవుడు ఖచ్చితంగా వారిని కూడా తీర్పు తీరుస్తాడు. But this also involves those who engage in financial frauds, those who act as good men of this world and engage in a lot of cheating. అయితే మరి వీళ్ళు ఎవరయ్యా అంటే వీళ్ళు మంచి బాగా ధనం కలిగిన వారు, వారి ధనాన్ని మరి ధనం కోసము మోసం చేస్తూ ఉండేవారు అనమాట. And even those who are covetous men, who are all before the wealth of this world, the power of this world. మరి అట్లాగే మరి ఇవన్నీ కూడా కలిగి ఉండి లోబిగా జీవించేవారు కూడా ఉన్నారు. లోబులు అన్నారు వాటిని. And drunkards, nor revilers. Revilers referring to men who use abusive words. అట్లాగే తాగుబోతులైనను దూషకులైనను అంటే చెడ్డు మాటలు మాట్లాడే వారిని దూషకులు అన్నారు ఇక్కడ. And extortioners who abuse people for wealth. అట్లాగే ఇతరుల యొక్క సంపదను దోచుకునేవారు ఉన్నారు, దోచుకునేవారు. All such men will not inherit the kingdom of God. ఇలాంటి వారు అందరూ కూడా దేవుని రాజ్యాన్ని చేరుకోలేరు. You know, when we look at this list, we can see some terrible sexual sins are described. ఇక్కడ మనం చూసిన ఈ పాపాల్లో కొన్ని భయంకరమైనటువంటి లైంగికమైనటువంటి పాపాలు చూసాం. Then the list also gives some sins like covetousness, some sins like revilers where we use abusive words, which we all may, come in this category. కొన్ని రకాలు మరి దోచుకునే వారిని దూషణ మాటలు మాట్లాడడము మరి ఇటువంటివి కూడా మనం చూసాం. ఇవన్నీ కూడా మనం సాధారణంగా కలిగి ఉంటుంటాం. Oh, you may say, oh, I am not engaging in adultery, but you may be a covetous man or woman. ఒకవేళ నీవు చెప్పవచ్చు నేను వ్యభిచారం చేయటం లేదండి అని అనొచ్చు, కానీ ఇంకొక పాపంలో నీవు ఉండి ఉండొచ్చు. You may not be a drunkard listed here. ఇక్కడ చెప్పిన తాగుబోతు లిస్టులో నువ్వు లేకపోవచ్చు, కానీ but you may be a reviler. నువ్వు లోబిలో ఉండి ఉండవచ్చు. So one or other, we are all guilty of the sins described in this list. కాబట్టి మనం ఏదో ఒక రీతిగా ఏదో ఒక పాపంలో మనం ఈ పాప భీతిలో మనం ఉంటున్నాం. And the word of the Lord says, such men who continue in this type of sins, they will not inherit the kingdom of God. కాబట్టి ఈ విధమైనటువంటి పాపంలో వారు దేవుని రాజ్యమునకు వారసులు కారు అని స్పష్టంగా తెలియజేస్తున్నాడు. And when we understand our sinfulness, the type of sins that we engage in, the greatness of our sin,
we will understand, oh, I don't deserve God's mercy. I don't deserve God's forgiveness. మరి మనము మన పాపాల గురించి మనం ఆలోచన చేసి ఏ ఏ పాపాలు మనం ఉన్నామో చూసినప్పుడు ఆ పాపములను బట్టి మనము దేవుని రాజ్యాన్ని చేరుకోవడానికి అర్హులము కాము అని మనకు కూడా అర్థమవుతుంది. Oh, when we look at the sins described in the Word of God, we can understand, oh, I'm not eligible to inherit the kingdom of God. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో చెప్పబడినటువంటి ఈ పాపాలు మనం చూసి వాటిని అర్థం చేసుకున్నప్పుడు వీటిని బట్టి నేను దేవుని రాజ్యానికి ఏ విధంగా కూడా నేను అర్హుడను కాదు అని మనకు తెలుస్తుంది. But he ends in verse 11 with this good news that, oh, we are all sinners. We are guilty of these sins described here. But then there is good news that we are washed, we are sanctified, we are justified in the name of the Lord Jesus and by the Spirit of our God. అయితే 11వ వచనంలో మనకు ఒక మంచి శుభవార్తమానం ఉన్నది. ఈ పాపముల చేత, ఈ పాప భీతి చేత మనము బాధించబడుతున్న వారికి, అయ్యో దేవుని రాజ్యాన్ని నేను చేరుకోలేను అనుకునే వారికి, ఇలాంటి వారికి ఒక సంతోషకరమైనటువంటి వర్తమానం ఏమిస్తున్నాడంటే 11వ వచనంలో, నీవు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆత్మ వలన, యేసుక్రీస్తు నామమునందు మన దేవుని ఆత్మ వలన మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడ్డారని చెప్తున్నాడు. You know, all this Paul started with this question and saying that, oh, you with this great threat that you will not inherit the kingdom of God. మరి ఇవన్నీ కూడా, ఈ పాపాలన్నీ కూడా తెలియజేసి వీటన్నిటిని బట్టి నీవు దేవుని రాజ్యాన్ని చేరుకోవడానికి అర్హుడవు కాదు అని చెప్తున్నాడు. There's no way such men who engage in such sins can inherit the kingdom of God. ఇలాంటి పాపములు చేస్తూ అందులో కొనసాగుతున్న వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి అవకాశమే లేదు. And that's why Lord sent his son, Lord Jesus. Through him we are washed from our sins, we are cleansed, we are made the children of God. కాబట్టి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును పంపించి ఆయన ద్వారా మనము కడుగబడి ఆయన బిడ్డలముగా మార్చబడి ఆయన ద్వారా పరిశుద్ధపరచబడుతున్నాం. So we who were unrighteous because of the sins described here, the Lord made us righteous in Lord Jesus. He washed us, he cleansed us by the Spirit of God, by the work of Christ. మరి అనీతిమంతులముగా ఉన్నటువంటి పాపములను బట్టి అనీతిమంతులుగా ఉన్నటువంటి మనలను దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా నీతిమంతులుగా చేసి ఆయన తన యొక్క రక్తం ద్వారా మనలను కడిగాడు. So there is a way to inherit the kingdom of God. ఇప్పుడు దేవుని రాజ్యాన్ని చేరుకోవడానికి ఒక మార్గం ఉన్నది. Unrighteous men cannot inherit the kingdom of God, but the Lord, through Lord Jesus, made a way for us so that we can be righteous and we can be inheritors of God's kingdom. కాబట్టి అనీతిపరులు, అన్యాయస్తులైనటువంటి వారు దేవుని రాజ్యాన్ని చేరుకునే అవకాశం లేదు. కానీ మరి యేసుక్రీస్తు ద్వారా నీతిమంతులుగా చేయబడిన వారు యేసుక్రీస్తు ద్వారా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవచ్చు. Are you struggling with the sins of this world and are you afraid that you may not inherit the kingdom of God? The Lord is calling us to repent of our sins and to put our trust in the Lord Jesus. ఒకవేళ ఈ పాపంలో ఉండి నీవేమైనా ఇబ్బంది పడుతూ ఉన్నావా, ఇదిగో శ్రమ పడుతూ ఉన్నావా, అయ్యో నేను దేవుని రాజ్యాన్ని ఎలా చేరుకోగలనని నీవు ఆలోచనలో కనుక ఉన్నట్లయితే, ఇదిగో ఇప్పుడే నీవు పశ్చాత్తాపడి ప్రభువైన యేసుక్రీస్తుని నీవు అంగీకరించినట్లయితే ఆయన ద్వారా నీవు దేవుని రాజ్యాన్ని చేరుకోగలవు. This is the only way we can be made right in the sight of God. ఇది మాత్రమే మనము దేవుని ఎదుట, దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉండే మార్గం ఇది ఒకటే. And then once we are washed, once we are cleansed, once we started to follow Christ and became part of the church, then we should not behave like the unrighteous men of this world. ఆ తరువాత ఒకసారి మనము కడుగబడి, ఒకసారి మనము పరిశుద్ధపరచబడి యేసుక్రీస్తు ద్వారా నీతిమంతులుగా చేయబడిన తరువాత మనము అన్యాయస్తులైనటువంటి వారి వలె మనం నడుచుకోకూడదు. And even in matters of disputes with other brothers or sisters in the church, let us behave like born again believers. Let us behave like children of God, where we have tasted the great forgiveness of God, and we must be willing to show that forgiveness and love even to other brothers and sisters in the church. సంఘములో సహోదరుల మధ్య వస్తున్నటువంటి ఆ విభేదాల విషయంలో మనము తిరిగి జన్మించిన వారి వలె నడుచుకుంటూ, వారు ఇదిగో మరి ఆ యొక్క క్రీస్తు ప్రేమను, ఆ క్షమాపణను వారు కూడా తెలుసుకునేటట్లుగా మనము నడుచుకునే వారముగా ఉండాలి. When we understand the great sinfulness of our nature,
మనము మన యొక్క స్వభావము యొక్క పాప స్వభావాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు then we understand the greatness of God's forgiveness. అదే సమయంలో దేవుని యొక్క క్షమాపణను కూడా మనం అర్థం చేసుకోగలం. And when we understand God's great forgiveness that He gave freely to us, మరి దేవుడు ఉచితంగా మనకిచ్చినటువంటి ఆ గొప్ప క్షమాపణను మనం అర్థం చేసుకున్నప్పుడు then we will be willing to forgive others who are offended, who offended us, who has issues with us. అదే సమయంలో మనలను గాయపరిచిన వారిని, మనలను దుఃఖపరిచిన వారిని కూడా క్షమించడానికి మనం సిద్ధ మనసు కలిగి ఉంటాం. Let us pray that the Spirit of God, the same Spirit of God who washed us and cleansed us, gives us the grace so that we will also forgive others and we will also live in peace with other brothers and sisters in the church. మనలను కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచినటువంటి అదే ఆత్మ మనము మన సహోదరుల విషయంలో కూడా మనం ఆ విధంగా నడుచుకొనడానికి మనకు సహాయం చేయను గాక.